అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతాంగానికి వ్యవసాయం ప్రధాన జీవనాధారమని ఎన్డీఏ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. ఇక నియోజకవర్గానికి జీవననాడైన బీపీటీ ప్రాజెక్టును పూర్తి చేసి 114 చెరువులకు నీరందించి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక కళ్యాణదుర్గం పరిధిలోని టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి సురేంద్రబాబు రోడ్ షో చేపట్టారు. బీటీపీ ప్రాజెక్టు పనులు చంద్రబాబు ప్రారంభిస్తే జగన్ అధికారంలోకి వచ్చాక బీటీపీని నిలిపివేసి రైతుల ఆశలపైన నీళ్లు చల్లారని సురేంద్రబాబు మండిపడ్డారు. కూటమి సర్కార్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని అమిలినేని సురేంద్రబాబు అయితే చెప్పుకొచ్చారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతాంగానికి వ్యవసాయం ప్రధాన జీవనాధారమని ఎన్డీఏ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు చెప్పారు. నియోజకవర్గానికి జీవనాడైన బీటీపీ ప్రాజెక్టును కూడా పూర్తి చేసి 114 చెరువులకు నీరందించి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. కళ్యాణదుర్గం పరిధిలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి సురేంద్రబాబు రోడ్ షో చేపట్టారు. బీటీపీ ప్రాజెక్టు పనులను చంద్రబాబు ప్రారంభిస్తే జగన్ అధికారంలోకి వచ్చాక బీటీపీని నిలిపివేసి రైతుల ఆశలపైన నీళ్లు చల్లారని సురేంద్రబాబు మండిపడ్డారు. ఇక కూటమి సర్కార్ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తానని సురేంద్రబాబు హామీ ఇచ్చారు.